వాళ్ళ దగ్గర మీరు కొంచెం ఎక్కువ చేసాం అనిపించట్లా? తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ సంతరించుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులకైతే కనుక మరో పండుగ చెప్పవచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్నో ఆశలతో హైపర్ టెన్షన్తో అయితే కనుక విడుదలైంది. అయితే దాదాపు 14 సంవత్సరాల తర్వాత పవర్ ప్యాక్డ్ కాంబినేషన్ అయినటువంటి హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాన్ని అయితే కనుక ఏలూరు అంబికా థియేటర్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తిలకించారు. ఎమ్మెల్యే గారు ఎలా ఉంది సినిమా? మీ డిప్యూటీ సీఎం గారు కావచ్చు, జనసేన అధినేత కావచ్చు, ఫ్యాన్స్ అందరూ ఎంతో ఎదురు చూసిన సినిమా ఎలా ఉంది? సినిమా ఎటువంటి సందేశాన్ని అందించింది? సినిమా ఒక్క సినిమా లెక్కలోనే కాకుండా అన్ని విధాలుగా కూడా సంఘానికి పనికొచ్చే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు యొక్క స్థాయిని పెంచే విధంగా ఉంది తప్ప మరొక రకంగా కాదు. ఆయన ఏ ఆశయాలతో అయితే కట్టుబడి మరి జనసేన పార్టీని కూటమిని నడిపిస్తున్నారో ఆ ఆశయాలన్నీ కూడా సినిమాలో ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఒక ప్రజాప్రతినిధి ఉంటూ కూడా ఆయన అంటే చిత్రాలను కూడా ఎంత బ్యాలెన్స్ చేయడం అంటే ఏ విధంగా ఆయన బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారంటారు? అటు ప్రజల్ని ఇటు అభిమానుల్ని ఇద్దరిని సంతృప్తిపరచడానికి మరి ఆయన చేస్తున్నటువంటి కృషి వాళ్ళంతా భగవంతుని శక్తిని ఇవ్వాలి. ఆ శక్తిని ఆయన ఇచ్చారు కాబట్టి బ్యాలెన్స్ చేసి నడిపిస్తాడు కూడా. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. మనతో పాటు రాష్ట్ర వడ్డీస్ కార్పొరేషన్ చైర్పర్సన్ దెందులూరు జనసేన ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీ అభిమానులకు కావచ్చు, మీరు జనసేనకి అంతా హై పవర్ ప్యాక్డ్ మూవీగా ఉంది. ఎలా ఉంది మూవీ అసలు ఫ్యాన్స్ పరంగా? చాలా చాలా బాగుంది. ఇది ఫ్యాన్స్కి సంబంధించిందే కాదు, నిజంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజలకు సంబంధించింది. ఆయన డిప్యూటీ సీఎం హోదాని కానీ ఒక రాజకీయ ప్రజా జీవితంలో ఉన్నటువంటి పదవికి కానీ ఏమాత్రం కూడా అతిశక్తి కాదు అన్నట్టుగా, అంటే ఇది అటు అభిమానులకి ఇటు ప్రజలకి ఉద్దేశించిన సినిమా. చాలా చాలా బాగుంది, అందరు చూడదగ్గ సినిమా. మేడం, మనం చూసుకుంటే వకీల్ సాబ్తో మహిళలకు సంబంధించిన అంశంలో ఒక సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అంటే అన్యాయాలని సమాజంలో వాస్తవంగా వారి వ్యక్తిత్వం కూడా అదేవిధంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే అభిమానులకు కావచ్చు, ప్రేక్షకులకు కావచ్చు, ఏదైనా సందేశం ఇచ్చారంటారు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆయన వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా ప్రజలనే, ఎప్పుడు అభిమానులనే కాదు ప్రజల్ని కూడా ఎప్పుడు వాళ్ళ బాగోగుల కోసమే ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా వకీల్ సాబులో మహిళల గురించి ఆయన తీస్తే ఇది రౌడీయిజం గురించి, స్మగ్లింగ్ గురించి, అలాగే ఒక అభిమానించే స్టూడెంట్గా ఎలాగ ఉన్నాడో మాస్టర్ చెప్పిన విధంగా ఆయన ప్రజా జీవితంలోకి రావటం కానీ అదంతా బాగా జరిగింది, చూపించారు కూడాను. అలాగే మహిళకు అన్యాయం జరిగితే కూడా ఆఖరిగా ఆవిడ అన్నది ఏంటంటే, ఏ మహిళ మీదనే ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళ భూమి మీదకి అనర్హులు అన్నట్టుగా ఈ సినిమాలో చూపించారు. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ఒక ఆడపిల్లకి చాలా ఘోరంగా ఆవిడ రేప్ చేయబడుతుంది. దాన్ని ఎలాగైతే శిక్షించాడో కూడా ఇక్కడ చూస్తాము. ఎందుకంటే ఆయన చెప్తాడు, యూనిఫామ్ ఉంటే కనుక నేను ఒక రివాల్వర్ తోటే మీకు ఖండించగలను, కానీ నాకు ఆ యూనిఫామ్ తీసి నా కోట బద్దలు కొట్టారు, నేను ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఆయుధం కూడా చేసి మీ దేంతోనే సరే ప్రతిదీ ఆయుధంతో మిమ్మల్ని అంతం చేస్తానని చెప్పేసి అక్కడ ఎవరైతే ఆ అమ్మాయిని హింసించి చంపారో అతను అక్కడ చంపటం అనేది కూడా మహిళలకి ఇచ్చిన గౌరవంలాగా, మహిళకి ఎవరైనా తప్పు చేసినా వాళ్ళ మీద టచ్ చేసినా ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్ది సమాజంలో మేమున్నాము అనే విధంగా చూపించారు. అది మాత్రం చాలా చాలా బాగుంది. సో ఫైనల్గా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ జరుగుతుంది. మీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇది అదనపు బొనాంజా అంటారా ఈరోజు? ఖచ్చితంగా ఈ రోజున మరి మనకి ఉగాది అంటే తెలుగువారి పండగ, ఇదే మనం చేసుకుంటాము. ఈ ఉగాది అనేది నిజంగా మా అభిమానులకే కాదు, ఇక్కడ జనసేన పార్టీ అభిమానులే కాదు, అన్ని పార్టీలు అన్ని కులాల్లో ఉన్న అభిమానులందరికీ కూడా ఇది బోనస్ పండుగ. ఖచ్చితంగా అందరం కూడా తెల్లవారుజామున మామిడి ఆకులతో చేసుకుంటూ మేమేమి ఇక్కడ పేపర్లు అవి ఎగరేసుకుంటూ అసలు కాగితాలు ఎగరేసుకుంటూ అభిమానంతో చాలా చాలా సందడిగా ఇక్కడ ఉగాది అనేది చేసుకున్నాం. చాలా చాలా బాగుంది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కనుక ఉగాది ఒకవైపు వెలుగులను అందిస్తూ ఉంటే మరోవైపు పవన్ కళ్యాణ్ విడుదలైనటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం అయితే కనుక అటు అభిమానుల్లోనూ తెలుగు ప్రేక్షకుల్లో కూడా మరింత ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పవచ్చు. అత్యంత ప్రేక్షకుల ఆదరణ మధ్య అయితే కనుక ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రాష్ట్రంలో అయితే కనుక విడుదలయ్యి విజయాన్ని వైపు అయితే కనుక దూసుకుపోతుంది. కెమెరా పర్సన్ దాస్తు భరత్ మహాన్యూస్, ఏలూరు జిల్లా నుంచి.
గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ అండ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే పెద్ద హిట్ టాక్ నమోదైంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కొంతమంది ఏదైతే ఉందో అభిమానులతో పాటు జనసేన నాయకులు నన్ను అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, మన పవన్ కళ్యాణ్ సింగ్ ఎలా ఉంది? ఈరోజు ఉగాది పండగ ఉదయం 4 గంటల నుంచే మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది సందర్భంగా రిలీజ్ అయి రాష్ట్రంలో తెల్లవారుజాము నుంచి పండగ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈరోజు ఈ సినిమా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు నటించారు. దీంట్లో ఎంటర్టైన్మెంట్ కానీ, మాస్ కానీ, సాంగ్స్ కానీ, అలాగే ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా అన్నీ కూడా మేళవించి ఈ సినిమాని ఒక ఉగాది పచ్చడిలాగా అన్నీ కూడా ఈ సినిమాలో మేళవించడం జరిగింది. అందరూ కూడా ఫ్యామిలీతో ఈ సినిమాని చూసి అందరూ కూడా ఎంటర్టైన్ అయ్యే విధంగా ఈరోజు హరిశంకర్ గారి సినిమాని తీర్చిదిద్దినారు. పవన్ కళ్యాణ్ గారు అన్ని హావభావాలను ప్రదర్శిస్తూ ఈ సినిమా అందరు అభిమానులకు కూడా ఆదరించే విధంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నటించినారు. ఆయన నటన అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా ఉగాది పండుగకు అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చూసే విధంగా తీర్చిదిద్దినారు. ప్రధాన 10 ఏళ్ల తర్వాత అంటే దాదాపు గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూపించారు హరిశంకర్? మొన్నే ఓజీలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకు మరింత అందంగా తయారవుతున్నారు. ఈ సినిమాల్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు. ఆయన చాలా రోజుల తర్వాత పాటలు అభిమానులందరినీ ఉర్రూతలూగించే విధంగా ఇక్కడ దీంట్లో స్టెప్స్ వేయడం కానీ, అలాగే నటనలు కూడా పూర్తి పరిపూర్ణత్వం ప్రదర్శించడంలోనూ పవన్ కళ్యాణ్ గారు దీంట్లో 100% సక్సెస్ అయ్యారని తెలియజేసుకుంటూ అభిమానులందరినీ హరిశంకర్ గారు మరొక్కసారి కూడా ఎంతో సంతోషానికి గురి చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని నటన మరొకసారిగా చూపించే విధంగా ప్రయత్నం చేశారు. చెప్పండి, పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇచ్చేసే గోత్రం ఏదో నక్షత్రం అని చెప్పారు. ఆ డైలాగ్ ఎలా ఉంది? అద్భుతంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్పాలని అవసరం లేదు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ గారు ఇంత పెద్ద హిట్ తీస్తారని మేము అనుకోలేదు. హరీష్ శంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంటే సినిమాల పాటలు ఎలా ఉన్నాయి, స్టోరీ పరంగా ఎలా ఉందంటారు? అంటే అభిమానులకి ఇది ఒక ఉగాది పచ్చడిలాగా సినిమా అనుకోవచ్చా? 100% దాంట్లో నో డౌట్ అండి. ఉగాదికి పర్ఫెక్ట్ సినిమా ఇది. అంటే ఫ్యామిలీ పరంగానే ఫ్యామిలీ ఆడియన్స్ 100% చాలా ఇష్టపడతారు సినిమాని. అంత బాగా అద్భుతంగా తీసినందుకు శంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ సినిమాలో చాలా వరకు కూడా హీరోయిన్స్ని చాలా తక్కువ తీసుకునే సమయంలో తీసుకుంటారు, కానీ ఇక్కడ ఇద్దరు హీరోయిన్స్ తీసుకొని ఎలా చేశారు హరిశంకర్ గారు? అంటే మీరు ఒకసారి చూడండి, ఇద్దరు హీరోయిన్స్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. రాశి ఖన్నా గారు కానివ్వండి, లీలా గారు కానివ్వండి. లీలా గారి ఉన్న కొద్దిసేపు అయినా కానీ సినిమాలో చాలా అద్భుతంగా నటించినారు. పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్లోన ఏదైతే శృతి గారు ఎలా నటించినారో దీంట్లో దానికి మించి లీలా గారు చాలా అద్భుతంగా నటించినారు. వారి పేరు కానీ చాలా సూపర్గా ఉందండి. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు సినిమాని. చివరికి చెప్పండి, అభిమానులకు ఎలా ఉందంటారు సినిమా? పర్ఫెక్ట్ ఉగాది పండుగ సినిమా అలాగే ఉంటుంది. ఈరోజు ఒక పండగ వాతావరణంతో ఓజీని మర్చిపోకముందే ఓజీ ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో, దాని తర్వాత భగత్ సింగ్ కూడా ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. మేము ఊహించిన దానికంటే భారీ సక్సెస్ఫుల్గా వచ్చింది సినిమా. చాలా ఆనందంగా ఉంది. ఒక సెకండ్ పార్ట్ కూడా దీనికంటే భారీ విజయంగా ఉంటుందని చెప్పి కూడా మేము ఆనందంగా ఉన్నాం.
పవన్ కళ్యాణ్ గారిని 10 ఏళ్ళ ముందు మేము ఏ విధంగా చూడాలనుకున్నామో పవన్ కళ్యాణ్ గారు నటన అయితేనేమి, ఫ్యామిలీ ఇదైతేనేమి, కామెడీ అయితేమి, డ్యాన్స్ అయితేమి చాలా బాగుంది. సినిమా మొత్తానికి బొమ్మ అదిరిపోయింది. ఒక కల్ట్ హీరో ఫ్యాన్గా ఉన్న హరిశంకర్ గారు ఎంత బాగా తీశారంటే మూవీ. ఆల్రెడీ యూఎస్ నుంచి కాల్స్ వచ్చాయి మాకు 2 గంటలకే, చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. సెకండ్ హాఫ్ ఇంకా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. ఆల్రెడీ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ ఏదైతే సినిమా ఉందో దాన్ని మించి ఉండబోతుంది ఈ సెకండ్ హాఫ్ కూడా. ఏదైతే ఉందో ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఆల్రెడీ తొలి ప్రేమ సీన్ చాలా ఉన్నాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా చూడముచ్చటగా జనాలు ఇంకా కేరింత చేసేలాగా ఓజీని మించబోతుంది సినిమా. రికార్డుల విషయంలో మాత్రం చాలా బద్దలు కొడుతుందని తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా ఈరోజు చాలా సూపర్గా ఉంది. రాజకీయాల్లో కన్నా కూడా సూపర్గా సినిమా బాగుంది. అందులో ఈ విధంగా సినిమా తీయడం అంటే చాలా గొప్ప విషయము. హరీష్ శంకర్కి గొప్ప కృతజ్ఞతలు. ఇది నా ధన్యవాదాలు. ఫస్ట్ నుంచి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయము అందులో ఉంది. చాలా బాగుంది. డ్యాన్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, స్టైల్ కానీ, కొత్తగా డిఫరెంట్గా స్టైల్ కానీ, మన ఖుషి ఆ టైంలో చూసిన స్టైల్ మళ్ళీ రీక్రియేట్ చేయాలి. చాలా బాగుంది. సినిమా అయితే నిజంగా బాగుంది. ఏదో అనుకున్నాము ఏదో వచ్చాము. బేసికలీ ప్రభాస్ ఫ్యాను. ఈడికి వచ్చాక చూసాక చాలా బాగుంది. మన పవన్ కళ్యాణ్ని పాత ఫ్యాగ్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ఏదైనా మంచి క్రెడిట్స్ పోతుందంటే డైరెక్టర్కి మంచి క్రెడిట్స్ అయితే పోతుంది అన్న. హైలైట్గా ఉన్నాయన్న. కామెడీ డైలాగ్స్ తగిలే వాళ్ళకి భలే తగలుతుంది. యాక్షన్ కూడా బాగుందన్న. నా పేరు సురేష్. ప్రతి ఇయర్ ఇక్కడే చూస్తాను సినిమా. ఈసారి కూడా ఇట్టు కొట్టాలని చూస్తున్నాం. చాలా బాగుంటుంది అనుకుంటున్నా. మూవీ చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఓజీ లెక్క ఇది కూడా ఉండాలని కోరుకుంటున్నా. హలో అందరికీ. చాలా ఏళ్ళ తర్వాత ఇది సినిమా రిలీజ్ అవుతుంది. ఎప్పుడో అనుకున్నారు ఇది మూవీ తీయడానికి. ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ పట్టింది. అఫ్కోర్స్ హరీష్ శంకర్ గారు ఇదివరకు గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు బాబుకి. మధ్యలో ఇంకో సినిమా అనుకోకుండా డిజాస్టర్ అయింది. బట్ ఈసారి మాత్రం మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము. రీచ్ అవుతాడని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వచ్చిన కంటెంట్ అంతా కూడా చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది అప్ టిల్ నౌ. ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళి మూవీ చూసి వచ్చిన తర్వాత రెస్పాన్స్ చూస్తున్నాను. సో హోప్ ఇందాక 6 o'clock అలా వచ్చాను. సో ఇప్పుడు 7:30 షో అనమాట. యాక్చువల్లీ వేరే థియేటర్స్ దగ్గర కూడా సెలబ్రేషన్స్ అన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ అటు కూడా వెళ్తాము. సో ఎలా తిన్నారన్న బాబులేవి బాబు, కళ్యాణ్ బాబు, ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనా. సెకండ్ హాఫ్ అయితే మాత్రం హైలైట్ చేశారు. స్టోరీ పరంగా కానీ, బీజిఎమ్స్ పరంగా తమన స్టోరీ చెదగొడేది మ్యూజిక్ కట్టుకుని హరీష్ శంకర్ మరీ రిపీట్ చేయొచ్చు. కొంచెం గబ్బర్ సింగ్ అంత లేదు కానీ పర్లేదు. సూపర్, ఎక్సలెంట్. ఉగాది రోజు అయితే మాస్ మసాలా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి సినిమాలు మరెన్నో రావాలని చెప్పాను. పవన్ కళ్యాణ్ అభిమానులకి మంచి ఉల్లాసంగా మూవీ లాంటివి తీయాలని చెప్పని కోరుకుంటున్నాం. జై జనసేన. జై జనసేన. బాగుంది సార్. జై జనసేన. సినిమా మాత్రం చాలా బాగుంది. జనసేన థీమ్ బేస్డ్ మూవీ చాలా బాగుంది. ఎథిక్స్ మొత్తం అన్ని వాల్యూస్ అన్ని బాగా చూపించారు ఇందులో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చూడండి డిఫరెంట్ ఇండస్ట్రీ ఎక్సలెంట్ అన్న సూపర్ అన్న, ఫ్యాంటాస్టిక్. చాలా బాగుంది. ఫ్యాంటాస్టిక్ అనమాట. రీమిక్స్ల మట్టికి హైలైట్ అన్న. రీమిక్స్ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ తీసుకొచ్చారు. చాలా బాగుందన్న మూవీ. బాగుందన్న, బాగుంది. జై జనసేన. బీజిఎం కూడా చాలా బాగుంది. అలాగే దాంతోపాటు కూడా ఓల్డ్ మ్యూజిక్ అంటే పాత సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ సినిమాకి బీజిఎం ఏదో అది తీసుకురావడంతో పాటు కూడా ఫైట్స్, కథ
పూర్తి స్థాయిలో కూడా ముందుకు వెళ్తాం. అంటే ప్రజలకి సేవ చేయడమే ముఖ్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తీరిగా ముందుకు ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సినిమా ఆసక్తిగా ముందుకు వెళ్ళిందని చెప్పొచ్చు. ఏదైనా చూడొచ్చు. ఈ మూవీకి అయితే మాత్రం భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం సంబంధించి మొత్తం అన్ని థియేటర్లో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యి ప్రజల మనసులో ఆకట్టుంది. ఎవరైతే అమ్మాయిలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక పరిస్థితి. ఆనంద్ సతీష్ మహాన్యూస్ రాజమహేంద్రవరం. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఏ కాస్ట్ అయినా ఏ కమ్యూనిటీ అయినా సరే వందే మాత్రం పాడాలి, భారత్ మాతకి జయ అనాలి. కానీ కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. మనం రీసెంట్గా చూసాం ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో చూడండి, 80 వాళ్ళు వెళ్ళిపోయారు. దేనికి అలాగా ఉండాలి కదా, తినేది ఎక్కడ, ఉండిది ఎక్కడ, సచ్చేది ఎక్కడ కదా. జై పాలస్తీన్ అంటారు, పాకిస్తాన్ అంటారు. ఎందుకు? ఈ రోహింగ్యాలు బట్టే మ్యాక్సిమం హైదరాబాద్లో నుండి మనకి వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ బాగా చూపించారు. చాలా బాగుంది. దేశభక్తి సూపర్. ముందుగా ఉగాది లాంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇచ్చినందుకు హరీష్ శంకర్ గారికి అలాగే మైత్రి మూవీస్కి థ్యాంక్ యూ. ఉగాది లాంటి అన్ని రుచులతో కలిసి సినిమా ఈరోజు మాకు అందించారు. సినిమా చాలా బాగుంది. 1 మ్యాన్ షో. కేవలం 45 రోజులు షూటింగ్ చేస్తేనే ఎంత అవుట్పుట్ ఇచ్చారంటే కేవలం ఒక 90-100 రోజులు సినిమా కేటాయిస్తే ఇంకా మంచిగా ఇస్తారు. అటు రాజకీయంగా ప్రజలకు అలాగే తను నమ్ముకుని నిలబడిన అభిమానులకు మంచి కంబ్యాక్ ఇచ్చారు. అలాగే మంచి వినోదం లాంటి మంచి తెలుగుంటి పుట్ట భోజనం లాంటి భోజనాన్ని ప్రేక్షకులందరికీ కళ్యాణ్ గారు అందించారు. ఇలాగే అటు రాజకీయంలోని ఇటు అభిమానులు కూడా మంచి సినిమాని అలాగే ఇలా హిందూ సాంప్రదాయాలని అందరికీ చూపించిన సినిమా అందించినందుకు కళ్యాణ్ గారికి అలాగే మైత్రి మూవీస్కి అలాగే హరీష్ శంకర్ గారికి చాలా పెద్ద కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అటు రాజకీయంగా ఆయన అభిమానిస్తాం. అలాగే ఒక ఫ్యాన్గా కాళ్ళ ఎత్తుకుని సినిమా తీశారని సగర్వంగా చాలా ఎత్తుకుని చెప్తాం. కళ్యాణ్ గారి అభిమానులు చాలా సంతోషపడుతున్నాం. రాజకీయంగా ఆయన వెనకాల ఉంటాం, సినిమాలు తీసిన ఆయన వెనకాలే ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆడేశాడు. మూవీ చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ కానీ రీమిక్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ చేశారు. కానీ దేనికైనా ప్రత్యేకంగా అయితే యాక్చువల్లీ ఇప్పుడు పొలిటికల్గా ఒక స్టేజ్లోకి వచ్చిన తర్వాత ప్రతి డైలాగ్ చాలా కరెక్ట్గా సింక్ అయ్యేలా తీసుకొచ్చారు. ఆ విషయం చాలా బాగుంది. ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్ అంతా బాగా చూపించారు. రాజకీయ పరంగా ఎవరికైనా ఒక నమ్మకం బాగుంది. సమాజానికి సినిమాను అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ని ఎత్తుకున్నారు. అలాగే నెక్స్ట్ అతి క్రూరమైన ఒక మర్డర్ జరిగింది ఇండియాలో, ఆ విషయాన్ని కూడా ఎత్తుకున్నారు. అలాగే మన హిందూ సంప్రదాయం మీద ఒక రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు అనే పదాన్ని కూడా ఎత్తుకున్నారు. ఇలాగే ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ చూపిస్తూ అలాగే ప్రతి మెసేజ్ అంటే ఎక్కడి నుంచో తీసుకురాలేదు. ప్రజెంట్ మన సమాజంలో జరుగుతున్న ప్రతి దాన్ని ఒక మెసేజ్గా తీసుకుని ఆ మెసేజ్ని ప్రజెంట్ మన ఇప్పుడు జరిగిన థియేటర్లో చూసిన ప్రతి అంశం కూడా ప్రజెంట్ ఆల్రెడీ మనం సమాజంలో చూసే అంశాలన్నీ మిక్స్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చాలా బాగా ఇచ్చారు. ఓజీ అనేది ఒక మాఫియా ఎలా ఉంటుంది అన్నది చూపించారు. కానీ ఇది ప్రజెంట్ జరిగే మన రాజకీయ పరిణామం, అలాగే మన దేశంలోకి చొరబడుతున్న రోహింగ్యాల కోసం వీళ్ళందరి కోసం రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు, ఎలా ఇచ్చేస్తున్నారు అన్న సబ్జెక్టు మీద చాలా బాగా తీశారు. 100% ఓజీ కన్నా డబుల్ బ్లాక్. మేము మాత్రం పవన్ కళ్యాణ్ ఎలా తీయాలనుకున్నా అలా తీసే చాలా బాగుంది. బిర్యానీ ఆర్డర్ పెట్టింది
సాంగ్ తొలిప్రేమ సాంగ్ మళ్ళీ సాంగ్స్ మళ్ళీ బాగుంది. తొలిప్రేమ సాంగ్ సినిమా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, చాలా సూపర్ సినిమా. సినిమా మాత్రం సాంగ్ చాలా బాగా పెట్టాడు. సాంగ్ చాలా ఎంజాయ్ చేసాం, చాలా ఫ్యాన్స్ కి చాలా నచ్చింది సాంగ్ కూడా. సూపర్ హిట్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు మొదటి చాలా ఎక్సలెంట్ మూవీగా చేశారు. ఎక్సలెంట్, సూపర్. జై జనసేన, జై జనసేన. సినిమా బాగుంది. భగత్ సింగ్, జై జనసేన. బ్లాక్ బస్టర్, ఇంకా బ్లాక్ బస్టర్, ఇంకా పక్కా. కాకినాడ సిటీ చిరంజీవి ఫ్యాన్స్ స్థాపించిన వ్యక్తి క్రీస్తు చేసిన జీరి రావణబాబు రెడ్డి గారు అన్నమాట. ఈ రోజునే వాళ్ళ అబ్బాయి జీరి రాజారెడ్డి ఎంతో ఉత్సాహంగా పాల్గొని మొత్తం మన సినిమాన్నిట్లో చాలా బాగా చేస్తున్నారు. అలాగే మన జిల్లా, మన తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ బాబీ గారు, నెక్స్ట్ మన ఏడిది బాబీ గారు అని చెప్పేసి ఆయన మన స్టేట్ ఫ్యాన్స్ మాట. ఆయన వీళ్ళందరి సహకారంతో మన సినిమా చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సినిమా టాక్ మీకు చెప్తాం. ఇట్లు బంగారు శ్రీనివాస్, కాకినాడ సిటీ, చిరంజీవి ఫ్యాన్స్. థ్యాంక్ యూ. మామూలుగా చింపే. నమస్కారం అండి, నా పేరు రామ్ సతీష్, అది కొవ్వడ గ్రామం, కాకినాడ రోడ్ల మండలం. ఈరోజు మా దేవుడు, మా డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్కి అవతరించిన మహానుభావుడు, కలియుగ దేవుడు, శ్రీ గౌరవనీయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల సందర్భంగా మా అభిమానులు, మా జనసైనికులందరూ కూడా ఈరోజు ఒక పండగ, ఆల్రెడీ వాళ్ళు ఉగాది పండగ, ఆ ఉగాది పండగ కూడా 60 సంవత్సరాలకు ఒకసారి మొదటి ఉగాది అండి ఇది. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యి ఇవాళ వస్తుంది. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈరోజు తీసిన సినిమా, వచ్చిన సినిమా కూడా ఒక ఎత్తు. ఇవన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అవి అతి పెద్ద కలెక్షన్లో ఇచ్చి మాకు ఒక గర్వకారణంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే హిట్ కూడా, సినిమా కూడా చాలా సూపర్ హిట్గా ఉంది. అందరూ చూడొచ్చు, కుటుంబ సమేతంగా అందరూ రావచ్చండి. సినిమా అయితే సూపర్ హిట్. ఆ దేవుడు అయినట్టు పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లోని కూడా ప్రజలు, ఆంధ్ర ప్రజలు మెప్పిస్తున్నారు. అలాగే మా అభిమానుల్ని, మా జనసేన కూడా సినిమాల ద్వారా అలరిస్తూ ఆయన ఇప్పటికీ కూడా 24 గంటల్లో 20 గంటలు కష్టపడుతూనే అభిమానుల కోసం కష్టపడుతున్నారు. అలాగే ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఇలాంటి నాయకుడు ఎక్కడ ఉండడు, మాకు మాత్రం ఉన్నాడు. మా అందరికీ అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్కి మాత్రం భక్తులు ఉన్నారండి. మా భక్తులకి దేవుడు పవన్ కళ్యాణ్ గారే. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్.
పండుగ ఉగాది రోజున సంబరాలంటే సంబరాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయిన నేపథ్యంలో కూడా ఇప్పుడే ప్రీమియం షో అయితే విడిచిపెట్టిన పరిస్థితి అయితే ఇప్పుడైతే చాలా సంబరాలు అయితే జరుపుకున్న పరిస్థితి అయితే భారీగా ఈ యొక్క అంచనాలకు మించి కూడా సినిమా ఉందని చెప్పేసి ఒక పక్క అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే చెప్తున్న పరిస్థితి. ఎలా ఉంది సినిమా, ఎలా పోతుంది, సెన్సేషన్ హిట్ అయిందా, ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా బాగా తీసాడు, చాలా బాగుంది సినిమా. ఏ కాంబినేషన్స్ సినిమా వెళ్తూ నడుస్తుంది అంటే ఏ కథ ప్రధానంగా చూపెట్టిన పరిస్థితి? రాజకీయం ఉంది సినిమా ప్లస్ దీనిగా ఉంది సినిమా, చాలా బాగుంది సినిమా. మీరు చెప్పండి, సినిమా ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, సెంటిమెంట్ కూడా ఉందని చెప్పి అన్నారు కదా, ఎలా ఉంది? ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ ఇది బాగుంది, డాన్స్ కూడా ఎరగదీశాడు మేము చెప్పాలనుకుంటే. డాన్స్ చాలా బాగుంది. సెంటిమెంట్ పరంగా ఎలా ఉంది? చాలా బాగుంది, బాగుంది. సినిమా ఎలా ఉంది? సెంటిమెంట్ మాత్రం బాగా పెట్టాడు, సెంటిమెంట్ మాత్రం దోలు తీర్చేశాడు. సినిమా మాత్రం సూపర్ హిట్. పొలిటికల్గా ఏదైనా ప్రస్తావన కానీ దీంట్లో ఏమైనా వచ్చింది? పొలిటికల్ పరంగా అంటే ఒక డైలాగ్ ఉంది, గ్లాస్ పగిలే కొద్ది పని కొద్ది. ఆ డైలాగ్ మాత్రం సూపర్ హిట్. లాస్ట్ ప్రమాణ స్వీకారం పవన్ కళ్యాణ్ చేయమంటారు రాజకీయ పరంగా. సెకండ్ హాఫ్ సూపర్ హిట్. సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసాడు ఆయన. ఇది ఒక పక్క చూస్తున్న ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకున్న పరిస్థితి. సెకండ్ హాఫ్ చూసుకుంటే మాత్రం ఒక పక్క సెంటిమెంట్తో పాటు అలాగే అంచనాకు మించి కూడా నటన అయితే మాత్రం చాలా బాగుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన అయితేనేమి, ఆయన చేసే పర్ఫార్మెన్స్ అయితే చాలా చక్కగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది ఒక మరొక మైల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అని కూడా ప్రధానంగా అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఖచ్చితంగా ఈ యొక్క ఒక పక్క సెంటిమెంట్తో పాటు అలాగే సినీ రాజకీయ సంబంధించి కూడా కొన్ని విషయాలు అయితే కూడా దీంట్లో ప్రస్తావించిన పరిస్థితి అయితే డైలాగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. అలాగే డ్యాన్స్ అయితేనేమి, అలాగే సాంగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ఒక పక్క ఫ్యాన్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే పూర్తిగా ఉంది. అయితే మరొక పక్క చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పటికే చూస్తున్నాం చాలామంది చిన్నపిల్లలతో సహా కూడా యొక్క ఏదైతే సినిమాకి చూసిన పరిస్థితి అయితే ఉగాది సంబరాల ముందే వచ్చాయన్న విధంగా కూడా యొక్క ఫ్యాన్స్ అయితే సంబరాలు సాగుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారికి కూడా పూర్తిగా అందరూ కూడా ఈ యొక్క చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది పరిస్థితి ఏంటి చూస్తున్నా? ఒక పక్క సినిమా ఎలా ఉంది? ఏంటి సార్ సినిమా చాలా బాగుంది సార్. దీంట్లో ప్రధానంగా ఏ అంశం మీద ఎక్కువ సినిమా ఆధారపడింది? ప్రధానంగా అంశం అంటే సార్ యాక్చువల్గా దేశానికి సంబంధించిన మెసేజ్ కూడా ఉంది సార్. మన కంట్రీ అంటే బయట కంట్రీలతో మనం ఎలా ఇది జరుగుతుందో దానికి కాకుండా దేశం మీద ఉండే ప్రేమతో పాటుగా సార్ సమాజానికి ఒక మంచి సేవ ఏ విధంగా చేయాలి ఏంటంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఇందులో ఉంది సార్. సినిమా చాలా. మీరు చెప్పండి సినిమా ఎలా ఉంది? ఓవరాల్గా చాలా బాగుందండి. సార్ ఏ గట్ట ప్రధానంగా దేని మీద ఆధారపడి సినిమా తీశారు, అలాగే సినిమా సెంటిమెంట్లు కానీ ఇంకా దీంట్లో ఎక్కువగా చెప్పుకున్న విషయం ఏమి అంటే పరిపాలన ఏ విధంగా చేయాలని కూడా చూపించారు. నెక్స్ట్ ఇతర దేశాలతో మనం ఎలాగా ఇది అవ్వకూడదని కూడా చూపించారు అనమాట. అది కానీ ఓవరాల్గా బాగుంది, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ పరంగా అందరూ కూడా చూడొచ్చు. ఎక్సలెంట్గా ఉంది, గబ్బర్ సింగ్ని మించి ఉందండి. ఇది చూస్తున్న గత సినిమా చూస్తే మాత్రం ఇది దేశభక్తిని చాటే విధంగా కూడా ప్రజలకు ఒక ఉన్నతమైనటువంటి మెసేజ్ ఇచ్చే పదంగా కూడా పూర్తిగా ఉంది. ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. సెంటిమెంట్ ఒక పక్క పెడుతూ కూడా మరో పక్క చూసుకుంటే దేశభక్తి చాటే విధంగా కూడా పూర్తిగా సినిమా అయితే ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ఇదొక పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఇది ఒక మైలు రాయి అని చెప్పేసి కూడా ప్రధానంగా అయితే మాత్రం ప్రేక్షకులకు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ తాజా పరిస్థితి చంద్రతో సంతోష్, మహా న్యూస్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి.